హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ 2025లో స్టాక్ మార్కెట్ని మన ఇన్వెస్ట్మెంట్లోకి ఎందుకు యాడ్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేసే ముందు మనం కొన్ని డేటా పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్, మనం మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఆబ్వియస్లీ హై రిటర్న్స్. మనం అదర్ ఇన్వెస్ట్మెంట్ రూట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్, బాండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ చూసుకుంటే మన స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ చూడొచ్చు. ఇంకా మనకు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా స్టాక్ మార్కెట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూడొచ్చు, లైక్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, సెక్టర్ ఫండ్స్ ఎక్సెట్రా. ఇంకా చాలా విధాలుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటే వీటిలో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సింపుల్, మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన మనీ అనేది ఇండియన్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ గ్రో అవుతాయి. ఎలాగో మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు కానీ మన రెగ్యులర్గా వాడే వస్తువులు కానీ ఇన్ఫ్లేషన్తో పాటు పెరుగుతాయి. సో మన పర్చేస్ పవర్ తగ్గకూడదు అంటే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియన్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ పెరగాలి. మార్కెట్లో ఇంకొక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మన పెట్టిన డబ్బులు కాంపౌండ్ గ్రోత్తో అనేది గ్రో అవుతాయి. దీన్ని మనం తెలుగులో చక్ర వడ్డీ అంటాం. దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు మార్కెట్లో మంత్లీ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 10%తో గ్రో అవుతుంది అనుకుందాం. 10%తో కాదు, అంతకన్నా ఎక్కువనే గ్రో అవుతుంది, బట్ యావరేజ్గా మనం 10% అనేది తీసుకుందాం. అలా మీరు 10 ఇయర్స్ పాటు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది విత్ డిసిప్లిన్తో కంటిన్యూ చేస్తూ వచ్చారనుకుందాం. సో ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, కనిపిస్తుంది కదా. సో మీరు ఎవ్రీ మంత్ 5,000 విత్ యాన్యువల్ గ్రోత్ రేట్ 10%, అలా మీరు 10 ఇయర్స్ చేశారు. సో మీ డబ్బులు అనేది ఎలా గ్రో అయ్యాయో చూద్దాం. మంత్లీ 5,000 12 మంత్స్కి మీరు ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ మీ 60,000 అనేది అవుతుంది. సో మీ ఇంట్రెస్ట్ రేట్ 3,300. మీ అలా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నాటికి మీ అకౌంట్లో 63,300 అనేవి ఉంటాయి. సో అలాగే సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు మీ ఇన్వెస్ట్మెంట్. అలా 5,000 2 ఇయర్స్ కలిపి 1,20,000 మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్కి. సో ఈ 120 ప్లస్ 3,300. సో మన టోటల్ ఇన్వెస్ట్మెంట్కి మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? విత్ 10%తో గ్రో అయితే 13,000 అనేది వస్తాయి. సో అట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ నాటికి మనకు 1,36,300 రూపాయలు అనేది మన సెకండ్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్. సో థర్డ్ ఇయర్ గిట విత్ డిసిప్లిన్ 5,000 మార్కెట్లో యాడ్ చేస్తూ వచ్చారు. మీ థర్డ్ ఇయర్కి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 1,80,000. సో ఈపీ ఇంట్రెస్ట్ కూడా మన యాడ్ చేస్తే 2,16,313 రూపీస్. సో దీనికి గాను మనకు 10% ఇంట్రెస్ట్ అంటే 32,636 రూపీస్. సో థర్డ్ ఇయర్ మీ ఎండింగ్ నాటికి 2,48,949 రూపాయలు అనేది మీ అకౌంట్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ ఒక్కటే కాన్సన్ట్రేట్ చేయండి. ఒకసారి ఈ ఇంట్రెస్ట్ ఎర్నింగ్స్ చూడండి. ఫస్ట్ ఇయర్ 3,000, సెకండ్ ఇయర్ 13,000, థర్డ్ ఇయర్ 32, ఫోర్త్ ఇయర్ 65, ఫిఫ్త్ ఇయర్ 1,15,000, సిక్స్త్ ఇయర్ 1,89,000, సెవెంత్ ఇయర్ 2,98,000, ఎయిత్ ఇయర్ 4,58,000, నైన్త్ ఇయర్ 6,85,000, 10th ఇయర్ 9,54,000. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మీకు సెవెంత్ ఇయర్లో 2,98,000, సో రౌండ్ ఫిగర్ మనం 3 lakhs చేద్దాం. సో ఈ 3 lakhs మీరు ఇంట్రెస్ట్ రావడానికి మీరు ఎంత టైం పట్టింది? 7 years టైం పట్టింది. అదే నెక్స్ట్ ఇయర్ మీ ఇంట్రెస్ట్ డబల్ అవడానికి ఒక 2 years పట్టింది. ఎయిత్ ఇయర్ వదిలేని నైన్త్ ఇయర్లో చూడండి 6,85,321 రూపీస్. సో ఇదే కాంపౌండింగ్కి ఉన్న బ్యూటీ. ఏదైతే మీరు 3 lakhs ఇంట్రెస్ట్ కోసం 7 years వెయిట్ చేశారో అదే ఇంట్రెస్ట్ ఇంకొక 2 yearsలోనే వచ్చింది. అర్థమైందా? మీకు అర్థమైందా అని అనుకుంటున్నా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్కీ ఆర్ నాట్? ఎస్, అబ్సల్యూట్లీ ఎస్.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్కే, కానీ ఆ రిస్క్ మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు. ఒకసారి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ చూడండి. మీకు సింపుల్గా ఒక ఇమేజ్ పెడుతున్నా, ఒకసారి ఇమేజ్ని గమనించండి. సో ఇక్కడ చూడండి, 2023లో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్ అన్నమాట. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇంటర్నేషనల్ స్టాక్స్, ఈక్విటీ వెయిటేజ్ స్టాక్స్, రియల్ ఎస్టేట్, క్యాష్, బాండ్స్ అండ్ అదర్స్ కమోడిటీస్. సో మీరు ఇక్కడ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క ఇండెక్స్, ఒక్కొక్క అసెట్ క్లాసెస్ అనేది మంచిగా పర్ఫామ్ చేశాయి. సో ఫస్ట్ 2023లో స్మాల్ క్యాప్ 41% రిటర్న్ ఇచ్చింది, మిడ్ క్యాప్ 35, వేరస్ లార్జ్ క్యాప్ 32 అండ్ అదర్ అసెట్ క్లాసెస్ ఇక్కడ చూడొచ్చు. సో 2023లో స్మాల్ క్యాప్ 41%, అదే నెక్స్ట్ ఇయర్లో 5.5 అండ్ ఆ నెక్స్ట్ ఇయర్లో -1.8. ఎస్ ఫ్రెండ్స్, మనం ప్రతి ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుంది అనేది చూడకూడదు, అందుకే ఇక్కడ రిస్కీ అని వాడాం. సో మన ఒక్కొక్కసారి మన స్టాక్ మార్కెట్ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నెగిటివ్లో కూడా చూడాల్సి వస్తుంది, కానీ మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? సో ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియా గ్రోత్ అవుతుందని మీకు అనిపిస్తుంటే, గ్రో అవుతుందని మీకు అనిపిస్తుంది, ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది ఎకానమీ అని మీకు అనిపిస్తుంటే ఖచ్చితంగా మీరు డబ్బులు అనేది పెట్టొచ్చు. మీరు షార్ట్ టర్మ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో, మీరు చూడాల్సి ఉంటుంది, చూస్తారు కూడా. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతారో వాళ్ళకి మార్కెట్ ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు, మంచి రిటర్న్సే ఇచ్చింది. ఇక్కడ చూడండి, 1.8% అయితే 2018లో స్మాల్ క్యాప్ -8.6, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 8.6% లాస్ మీరు చూడాల్సి వస్తుంది. బట్ అదే నెక్స్ట్ ఇయర్ 22.6%. సో ఓవరాల్గా మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్సే మన మార్కెట్స్ డెలివరీ చేశాయి. వేరస్ లార్జ్ క్యాప్ 12.5%, స్మాల్ క్యాప్ 10.8%, మిడ్ క్యాప్ 10.7%, ఇతర అసెట్ క్లాసెస్ మీకు మంచిగానే మన ఈక్విటీ ఇక్కడ ఉంది కదా, మన ఈక్విటీ ఫండ్స్ అనేది మనకి మంచిగానే డెలివరీ చేశాయి. సో ఇక్కడ మనం లాంగ్ టర్మ్ వరకు మనం ఉండాలి మార్కెట్లో. షార్ట్ టర్మ్లో మనకి ఇబ్బంది పెట్టినా కానీ లాంగ్ టర్మ్లో మనకు మార్కెట్ ఎప్పుడూ మంచిగానే రివార్డ్ చేసింది. ఇది మన పాస్ట్ హిస్టారికల్ డేటా. ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా అంటే, ఇప్పుడు ఇంకా మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది, మన ఇండియా గ్రోత్ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీ ఫండ్స్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. థర్డ్ పాయింట్, హౌ టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇన్ స్టాక్ మార్కెట్. ఫస్ట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన దగ్గర కంపల్సరీ ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏం లేదు, మన క్యాష్ సేవ్ చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఎలాగో మన ఇన్వెస్ట్మెంట్ త్రూ స్టాక్ మార్కెట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అలాగన్నమాట. ఫ్రెండ్స్, స్మాల్ రిమైండర్, మన ఛానల్లో షేర్ చేసిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తూ ఉంటే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి వాటిని చెక్ చేయండి. మీరు వాటితో అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నేను మార్కెట్కి బిగినర్ని, కంప్లీట్గా కొత్త, నాకు ఏం తెలియదు, కానీ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఎందులో పెట్టాలి? నా సజెషన్, ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టాక్స్తో కంపేర్ చేస్తే ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంత రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. లేదు, నాకు మార్కెట్ గురించి కొంత అవగాహన ఉంది, స్టాక్స్ అంటే తెలుసు, షేర్స్ అంటే తెలుసు, నేను అనాలిసిస్ చేయగలను, స్టడీ చేయగలను అంటే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నా సజెషన్, బిగినర్స్ మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈటీఎఫ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేయండి. ఈ ఈటీఎఫ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి, వాటికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనం కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.